పెట్టకుండా చక్కగా వాళ్ళు మళ్ళీ క్లారిటీ తీసుకుంటారు కదా. ఇప్పుడు గుర్రాలకి ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం తం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు. సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే. అందరికీ భాషా వారోత్సవ శుభాకాంక్షలు. మనకు మన దేశంలో ఎన్నో భాషలు భాషా వారోత్సవం హలో ఓకే. ఈరోజు మనము భాషా వారోత్సవ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఈ హరీష్ పాఠశాలలో ట్రై లాంగ్వేజ్ సిస్టమ్ తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాష వారోత్సవాలను సెలబ్రేషన్ చేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ భాషా వారోత్సవాలని స్వాగతించింది. మేము కూడా స్వాగతిస్తున్నాము. ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఏ భాషకు మొట్టమొదటిగా విలువ ఇవ్వాలి అని తర్జన పడి మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ 3 భాషా విధానాలు ఉండాలని, తెలుగు భాష ప్రాంతీయ భాష, హిందీ భాష జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ భాష. ఈ విధంగా ఈ 3 భాషలు ప్రతి ఒక్క మనిషికి అవసరము. అందువలన చిన్నప్పటి నుంచి మన భారతదేశ సంస్కృతితో కూడినటువంటి ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తూ, మరియు జాతీయ భాష హిందీ భాషను ప్రోత్సహిస్తూ, మరి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ భాషను కూడా ప్రోత్సహిస్తూ అందరికీ ఈ 3 భాషలు అవసరము. ఈ 3 భాషలు ఏ భాష తగ్గినా కూడా అంతర్జాతీయ లెవెల్లో వారు పిల్లవాళ్ళు ఎదగలేరు. కాబట్టి మనము ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి. అలాగే మన మాతృభాషను కూడా మర్చిపోకూడదు. మన అంతర్జాతీయ భాష కూడా మన జ్ఞానాన్ని, సైంటిఫిక్ నాలెడ్జ్, అదే శాస్త్రీయ విజ్ఞానాన్ని కూడా మనము అర్జించాలి. అప్పుడే మన దేశము ఇంకా ముందుకు సాగుతుందని అప్పట్లోనే ఈ ట్రై లాంగ్వేజ్ సిస్టమ్ని ప్రవేశపెట్టి ఈరోజు మనము భారతదేశము ప్రపంచవ్యాప్తంగా 3వ స్థాయిలో ఆర్థిక పరంగా కావచ్చు, ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ప్రాంతీయ భాషని, మరి జాతీయ భాషని, అంతర్జాతీయ భాషని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి ప్రోత్సహించాలన్నమాట. పిల్లలు ప్రోత్సహిస్తూ ఆ 3 భాషల్లో ఒక మంచి ప్రావీణ్యులుగా తయారైపోతుంది. అందరికీ
హరీష్ స్కూల్ భాష వారోత్సవాల సందర్భంగా అందరికీ సుస్వాగతం, స్వాగతం మరియు శుభాకాంక్షలు. భాషా వారోత్సవాలు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? ముఖ్యంగా ఈ ట్రైల్ లాంగ్వేజ్ సిస్టమ్ త్రిభాష సూత్రము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇన్ని భాషలలో ఏ భాషకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ఆలోచించి చివరకు మన మాతృభాష ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ మాతృభాష ముఖ్యమైనది. ఆ తర్వాత జాతీయ భాష మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ భాష కాబట్టి హిందీలో కూడా అందరికీ ప్రావీణ్యం ఉండాలా అనే ఉద్దేశంతో మరి శాస్త్రీయపరంగా దేశ విదేశాలలో ఉండే జ్ఞానాన్ని అర్జించాలన్నా కూడా శాస్త్రీయపరంగా విదేశీ జ్ఞానం కోసం కూడా మనకు ఇంగ్లీష్ భాష అప్పట్లోనే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ 3 భాషలకు ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పాఠశాల లెవెల్లో ఈ 3 భాషలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 భాషల్లో ప్రతి ఒక్కరూ మాతృభాష అనేటువంటి మన ప్రాంతీయ భాషని ఎవరు కూడా కేర్లెస్ చేయకూడదు, అజాగ్రత్త చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఈ మాతృభాష పైన మంచి పట్టు సాగిస్తేనే మనము ఇతర భాషల్లో కూడా పట్టు సాగిస్తాం. ఈ మాతృభాషని కేర్లెస్ చేసినామంటే ఇతర భాషల మీద పట్టు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన భారతీయుడు ప్రాంతీయ భాషను మరి హిందీ భాషను మరి విదేశీ భాష అయినటువంటి ఇంగ్లీష్ భాషను ప్రతి ఒక్కరూ ఈ 3 భాషల్లో పట్టు సాధించాలి. మనము అందులో ఎంత మాధుర్యం ఉంటుంది, తెలుగులో కూడా మాధుర్యం ఉంది. మన హిందీ భాష నేర్చుకోవడం చాలా సులభం ప్రాంతీయ భాషతో పాటు. దానిలో ఉచ్చారణ తక్కువ ఉంటుంది, 3-4 అక్షరాలు మాత్రమే ఉంటుంది ఉచ్చారణ. అందుకని ఈ హిందీ పాటలు కూడా చాలా సులభంగా లిరిక్స్ చాలా తొందరగా కటింగ్ అయ్యి మనకు తక్కువ ఉచ్చారణతో మన భాష వినడానికి ఇంపసొంపుగా ఉంటుంది హిందీ భాష. అలాగే ఇంగ్లీష్ భాష అనేది చాలా ముఖ్యమైనది మనకు. ఇంకా ఢిల్లీ విన్నామంటే కొంతమంది ఇంగ్లీష్ భాషతో పాటు స్పెయిన్ లాంగ్వేజ్, స్పానిష్, ఈ స్పానిష్ భాష కూడా చాలామంది ట్రైనింగ్ సెంటర్స్లో పోయి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఏ భాష ఉందో ఆ భాషను నేర్చుకుంటున్నారు. సో మన స్కూల్ లెవెల్లో ఈ 3 భాషలు కూడా మనం పట్టు సాధించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ 3 భాషల మీద పట్టు సాధించి మంచి జ్ఞానాన్ని అర్జించి అలాగే మన సంస్కృత భాషను కూడా కేర్లెస్ చేయకూడదు. సంస్కృత భాష మీద కూడా పట్టు సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.